సార్ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. దీంట్లో స్టూడెంట్స్ కి బెనిఫిట్ అంటారా, లాస్ అంటారా? అంటే జెన్యూన్ గా మీరేం చెప్తారు? ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి మేడం. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి 100% ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ రాయడం కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎనీ డే వాళ్ళు 100% ఇచ్చేసిండ్రు, మళ్ళీ కూడా ఇవ్వగలుగుతారు, బట్ ఎందుకు ఇది అని వాళ్ళు ఆలోచిస్తారు. నెక్స్ట్ కొంచెం 50% ఆర్ మోడరేట్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఛాలెంజింగ్ వాళ్ళకి ఈ సిచ్యువేషన్. ఎందుకంటే సేమ్ టెంపో మెయింటైన్ చేయలేరు, సేమ్ ప్రిపరేషన్ చేయలేరు, కొన్నిసార్లు వాళ్ళు మర్చిపోతుంటారు చదివిన టాపిక్స్. వాళ్ళకి ఇది చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ కొంచెమే ప్రిపేర్ అయ్యి ఏదో పేరెంట్స్ ఫోర్స్ వల్ల నాన్ యాక్టివ్ స్టూడెంట్స్ అంటాం వీళ్ళని మనం. ఉంటారు మేడం. సో జస్ట్ అటెండ్ చేద్దాం చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ ప్రాబ్లం, ఈ ఎగ్జామ్ అనేది కొంచెం ఎలాంటి ఇబ్బంది చేయదు. కాకపోతే పేరెంట్స్ కి అండ్ మిగతా వాళ్ళకి షో అప్ చేసుకోవడానికి వాళ్ళు జస్ట్ ప్రిపేర్ అవుతున్నట్టు యాక్ట్ చేస్తారు. సార్ అంటే నీట్ ఎగ్జామ్ ని కూడా అంత అంటే సిల్లీగా తీసుకొని సీరియస్ గా లేకుండా రాసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఖచ్చితంగా ఉంటారు మేడం. అంటే 22,79,000 రాస్తున్నప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? లాస్ట్ మూమెంట్ లో అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరో చెప్పారు రాయండి, నీట్ కూడా రాస్తే ఏదైనా వేరే కోర్స్ వస్తుందేమో అని రాస్తారు. నాట్ ఓన్లీ ఫర్ MBBS, ఆయుర్వేదిక్ ఉంది, హోమియోపతి ఉంది, న్యాచురోపతి ఉంది, డెంటల్ ఉంది, వెటర్నరీ ఉంది దాంట్లోనే. ఇంకా ఈ మధ్యలో ఫిజియోథెరపీ కూడా లింక్ చేశారు. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ దే విల్ నాట్ రైట్ ఫర్ దిస్ MBBS ఓన్లీ. సో రిమైనింగ్ వాటి గురించి కూడా రాస్తారు. అలాంటి వాళ్ళకు కొంచెం ప్రిపేర్ అయ్యి కొంచెం బెటర్ ఈ 35 days లో ఇంత ముందు కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినరు, ఈ 35 days లో కొంచెం రివిజన్ చేసుకొని కొంచెం బెటర్ గా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి.